తను సినిమా స్టార్ట్ చేశాడు కదా, అప్పుడు ఒక మాట అడిగాడు నన్ను. సిరి నేను అనుకుంటున్నాను ఒక 2.5 years 3 years బ్రేక్ వస్తుంది. ఓకే గో హెడ్, నేను హ్యాండిల్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. అప్పుడు స్టార్ట్ చేసా ఈవెంట్స్. అప్పటికి స్టార్ట్ అయ్యిందన్న. నేను స్టార్ట్ చేశాను 6 months లోనే. మంచి అంటే నా క్లయింట్స్ కూడా ఎలా ఉంటారంటే ఒక పెళ్లి చేశాను అనుకోండి అన్న, సీమంతం అండ్ దెన్ డెలివరీ 21 days, నామకరణం, ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే అన్ని నాకే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ అన్ని నాకే వస్తాయి. ఓకే, అందులో డౌటే లేదు. సో చెప్పేశాడు ఒక 2.5 years నాకు బ్రేక్ వస్తుంది, నేను యాక్ట్ చేయలేను, సో డెఫినెట్ గా ఇంటిని నేను చూసుకోలేను, నువ్వే చూసుకోవాలని చెప్పేశాడు. నేను గో హెడ్, ఓకే నేను బానే ఉన్నాను కదా, సో ఇంకొంచెం కష్టపడాలి అంతే. నేను ఓకే గో హెడ్ చేసేసుకో అని చెప్తాను. నేను ఇట్స్ గుడ్, మంచి పేరు వచ్చింది, హ్యాపీ అనమాట. ఓకే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏమవుతుందో ఒక చిన్న టెన్షన్ అయితే ఉందన్న. నేను ఫస్ట్ తను చేస్తానంటే డైరెక్షన్ కదా, ఓకే చెయ్యాలా వద్దండి అన్న. నీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. యాక్చువల్లీ దానికి రైట్ శివప్రసాద్ అన్న, చాలా అంటే నాకు ఓన్ బ్రదర్ అన్నట్టు శివప్రసాద్ అన్న. నేను అడిగా, అన్న ఓకేనా, సెటిల్డా, నేను నీ మీద నమ్మకంతే, సిరి నన్ను నమ్మురా అన్నాడు. ఓకే అన్న అని చెప్పేసి ఓకే చేసేసి అగ్రిమెంట్ చేసి అని చెప్పేసాను. డన్. ఓకే మంచి పేరు అయితే వచ్చింది, గుడ్, మంచి సినిమా అయితే తీసాడు.